జూపాలి కృష్ణారావు కోసం కుర్చీ వెయిట్ చేస్తుంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చ సిద్ధంగా ఉన్నాడు. కార్యకర్తల సమక్షంలో చర్చ లేదా గన్ పార్క్ అయినా మాకు అనుమతి గన్ పార్క్ కాదు జూపాలి నీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ వరకు రా బిడ్డ. నీకు కుర్చీ వేసినాం, నువ్వు ఒక పిరికి పందవు దద్దమ్మవు జూపాలి. ఈ రోజు తెలంగాణ భవన్ కోసం చెప్పి జాతగాని దద్దమైనటువంటి జూపల్లి బిడ్డ నీకు కుర్చీ వేసి తెలంగాణ భవన్ ఈరోజు జాత కాకుండా ఈ రోజు గన్ పార్క్ బిడ్డ నీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు వెంటనే కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి జూపాలి వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిగ్గుచేటు పోలీసులు దొంగ రేవంత్ రెడ్డి జూపాలి దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలి, లేకపోతే బిడ్డని నీ ప్రభుత్వంలో మినిస్టర్ హామీల ప్రకారం చూపల్లి నీకు అరెస్ట్ చేయదు. అరెస్ట్ చేయకుండా గన్ పార్క్ రమ్మా నీకు ధైర్యం ఉంటే. మీ పోలీసులకు చెప్పు ఎందుకు అరెస్ట్ చేస్తాడు బిడ్డ. నీకు దమ్ము ధైర్యం లేకనే ఈరోజు పోలీసులు పెట్టి ఈరోజు హరీష్ రావు గారిని అరెస్ట్ చేసాడు. ఇప్పుడు కేటీఆర్ గారు నిర్బంధిస్తావు బిడ్డ. నీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే నువ్వు తెలంగాణ భవన్కి వస్తావా, మళ్ళీ ఆడికి రమ్మంటావా? కేటీఆర్ గారు ఇస్తున్న సవాల్కి దమ్ముంటే రేవంత్ రెడ్డి ఓటు దొంగ రేవంత్ రెడ్డి చర్చకి రా. జూపల్లి కాదు నువ్వు పిల్లి చెప్తావు నువ్వు తెలంగాణ భవన్కి వస్తా అని చెప్పి గన్ పార్క్ పోతావా? గన్ పార్క్ మాజీ మంత్రి కేటీఆర్ వస్తా అని చెప్తే పోలీసు అడ్డుకుంటావా? ఇదే నాటలు నువ్వు చర్చించే దమ్ము లేదు కాబట్టి అని మీ దొంగ లంగలు కాబట్టి అప్పు చేసి తెలంగాణ అభివృద్ధి చేయకుండా ఢిల్లీకి మూడలు పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దమ్ముంటే చర్చకు రారాపిట చెప్తున్నారు. కేటీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నిలదీస్తామన్న పరిగెత్తి కూడా చెప్తున్నారు. దిష్టి బొమ్మ తగలబెట్టి ఆయన సవాల్ స్వీకరించి నీకు దమ్ము లేదని చెప్పి చూపిస్తున్నాము. ఇవాళ మేము ఏమంటున్నాము, మినిస్టర్ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సవాల్ విసురితే జూపాలి కృష్ణారావు అసలు నేను ఎవరు టచ్ కూడా చేయలేడు. అయినానే వచ్చి నేను తెలంగాణ భవన్కి వస్తా కేటీఆర్తో చర్చిస్తా అన్నాడు. మేము ఏమంటున్నాం, కేటీఆర్ గారు ఆయనకు ఒక మంచి కుర్చీ వేసి గౌరవప్రదంగా ఒక శాలువా కప్పి సన్మానం చేసి ఇవాళ డిబేట్కి ఇవాళ మేము స్వాగతిస్తున్నాం. కానీ ముఖ్యం మన జూపాలి కృష్ణారావు గారికి వచ్చే దమ్ము లేదు. పోనీ గన్ పార్క్ రా అని తొడలు కొడుతున్నాడు. అక్కడికి వెళ్ళి గన్ పార్క్ కాదు గాంధీ భవన్కి కూడా వస్తాం. దమ్ముంటే పోలీసులకు చెప్పి పర్మిషన్ ఇప్పి ఎందుకు ఆపుతున్నావు? మేము బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున ఒకటి హెచ్చరిస్తున్నాం. మేము ఏమంటున్నాం తెలుసా, సాయంత్రం వరకు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇక్కడనే ఉంటారు. మీరు సవాల్ స్వీకరించే దమ్ము ఉంటే తెలంగాణ భవన్కి రండి, మీకోసం కుర్చీ రెడీ ఉంది. లేని ఎడల బీఆర్ఎస్ రేపు పొద్దున మినిస్టర్ నీ ఇంటి దగ్గరకు వస్తాం, అక్కడనే చర్చించుకుందాం. రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్ లో కేటీఆర్ రేవంత్ రెడ్డి ఎక్కడ? తెలంగాణ భవన్ లో కేటీఆర్ తెలంగాణ భవన్ లో కేటీఆర్ తెలంగాణ భవన్ లో కేటీఆర్ తెలంగాణ భవన్ లో కేటీఆర్ తెలంగాణ భవన్ లో కేటీఆర్